ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 12వ తేదీ శనివారం యొక్క దినఫలాలు మిథున రాశి వ్యక్తులకి ఏ విధంగా ఉన్నాయి. ఈ రోజు రాత్రి 8:30 మీకొక ఫోన్ రాపి మీకొక కాల్ రాబోతుంది. జాగ్రత్తగా ఉండండి. అయితే ఎటువంటి ఫోన్ కాల్ ని మీరు రిసీవ్ చేసుకుంటారు, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ మిథున రాశి వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి, అలాగే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి మిథున రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మిథున రాశి అనేది రాశి చక్రంలో 3వ రాశి. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే మిథున రాశివారు హాస్యప్రియులు. ఎప్పుడూ తాము నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉంటారు. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు. ముఖ్యంగా మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం 2025వ సంవత్సరం ఏప్రిల్ 12వ తేదీ శనివారం యొక్క దినఫలాలు కనుక చూసినట్లయితే రాత్రి 8:30 ఏ సమయంలో అయినా సరే మీకొక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్లో మీ యొక్క చిన్ననాటి మిత్రుల గురించి కావచ్చు, లేదా సన్నిహితుల గురించి కావచ్చు, లేదా గ్రామస్తుల గురించి కావచ్చు, ఒక విచారకరమైనటువంటి వార్తను వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. వారి కోసం ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించండి. అంటే వారికి ఏదైనా ప్రమాదం పొంచి ఉందా, ఏదైనా సమస్య రాబోతుందా, వారి తరపున భగవంతుణ్ణి మీరు వేడుకోండి. వారికి ఎటువంటి ప్రమాదం పొంచి ఉన్నా సరే ఆ ప్రమాదం నుండి కాపాడమని ఆ పరమశివుణ్ణి మీరు వారి తరపున ప్రార్థించండి. ఖచ్చితంగా ఆ పరమశివుడు మీ యొక్క మొరను ఆలకించి వారికి పొంచి ఉన్నటువంటి ప్రమాదం నుండి వారిని కాపాడతాడు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క మిథున రాశి వ్యక్తులు చాలా కాలంగా ఏదైనా నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది. అంటే ఇదివరకు ఏ ఉద్యోగం లేకుండా నిరుద్యోగులుగా ఉన్న వ్యక్తులు కానీ, ఏదైనా ఉద్యోగం చేస్తూ మరొక మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారికి కానీ ఒక అవకాశం అయితే మీ ముందుకు వస్తుంది. ఆ అవకాశం మీ ముందుకు రావటానికి కారణం మీ యొక్క స్నేహితుల్లో ఒకరు. కాబట్టి వారి పట్ల మీరు కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండాలి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క జీవిత భాగస్వామితో చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి. కాబట్టి మిథున రాశివారు ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే మిథున రాశివారు చాలా కాలం నుండి ఏదైనా కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి సమస్యతో బాధపడుతున్నట్లయితే ఆ సమస్య నుండి మీకు ఈరోజు ఉపశమనం లభించబోతుంది. ఆ సమస్యకు పరిష్కారం కూడా లభిస్తుంది. ఈ రోజు దినఫలాల ప్రకారం విదేశాలకు వెళ్లాలని ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్న వారు ఒక ఆఫర్ అయితే అందిపుచ్చుకుంటారు. అంటే ఇది మీకు చాలా శుభవార్త అనే చెప్పుకోవచ్చు. ఈ యొక్క ఆఫర్ కోసం ఇదివరకు చాలాసార్లు మీరు ప్రయత్నం చేశారు. అప్పుడు దక్కని అవకాశం ఈ రోజు మీకు దక్కబోతోంది. ఈ విధంగా మిథున రాశి వారి యొక్క జీవితంలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. కొన్ని చిన్న చిన్న మనస్పర్ధలు, కుటుంబ సభ్యులతో విభేదాలు, మీ యొక్క ఆప్తులతో కానీ మిత్రులతో కానీ విభేదాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా మీ యొక్క సన్నిహితులకి కావచ్చు, స్నేహితులకి కావచ్చు, లేదా గ్రామస్తులకి కావచ్చు ఒక ప్రమాదం పొంచి ఉంది. వారి తరపున భగవంతుని ప్రార్థించండి. శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి, 2025వ సంవత్సరం ఏప్రిల్ 12వ తేదీ శనివారం యొక్క దినఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.